హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. రాబోయే యువతకు విద్య ఎంతో కీలకమని చెప్పారు. విద్య వల్లే సమూలమైన మార్పులు వస్తాయని తెలిపారు ఎమ్మెల్యే బాలకృష్ణ. బసవపల్లి జెడ్పీ హైస్కూల్, హిందూపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదులకు భూమి పూజ చేశారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ర్యాలీలో పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల దేశ ప్రజలు పండగ చేసుకుంటున్నారని తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఒక రకంగా ఈ యొక్క జిఎస్టీ తగ్గించే విధానం మాత్రం రాష్ట్రాలకు కొంచెం నష్టదాయకమే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే వాళ్ళ సుమారుగా 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఇవాళ. అంటే మొత్తం ఇటువంటి పథకాలు వాటికి రాష్ట్రం ఖర్చు చేసేది సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు. మరి 60,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు తగ్గిందంటే అదొక భారమే. అయినా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏదైతే పథకాలకు కానీ పథకాలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.